హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ కాలేజ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీకు ఈ ఒక నోటిఫికేషన్కి సంబంధించి చాలా తక్కువ అంటే తక్కువ పొట్టుతో మీకు పర్మనెంట్ జాబ్ అయితే పొందొచ్చు. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ అఫెండ్ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాటర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 17, 2025 ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క లింక్ని ఆధారంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి లింక్ను ఓపెన్ చేసుకొని అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం అంటే జనరల్, ఈడబ్ల్యూస్, ఓబీసీ క్యాండిడేట్ వారైతే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 రూపీస్ వరకు సాలరీ అయితే వస్తుందండి. అలాగే అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లియర్గా వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనకి జూనియర్ క్లర్క్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో అన్ని కేటగిరీల వరకు వేకెన్సీ అనేది కేటాయించారు. మీరు చూడొచ్చు. జనరల్లో 80 వేకెన్సీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి 20, ఎస్సీ వారికి 28, ఎస్టీ వారికి 13, ఓబీసీ క్యాండిడేట్ వారికి 15 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఫిజికల్ హ్యాండ్ వర్క్ కూడా ఇందులో వేకెన్సీ అయితే కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ చెందిన వారైనా సరే ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ అది చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయితే కనుక మంత్లీ మీకు 35,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూసుకుంటే కనుక మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసి ఉండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. మీకు దాంతోపాటు ఆఫీస్ ఆటోమేషన్ కానీ, బుక్ కీపింగ్ సంబంధించి కానీ, వాటి ప్రాసెసింగ్ సంబంధించి కానీ మీకు ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు మినిమం 6 months ట్రైనింగ్ అనేది కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు డిగ్రీ అనేది ఏ విభాగంలో అయినా సరే అంటే బీఏ చేసినా, బీకామ్ చేసినా అండ్ బీటెక్ పాస్ అయిన వారు కూడా ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్పీడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అది ఇంగ్లీష్లో అయితే 30 words per minute, హిందీలో అయితే 25 words per minute సంబంధించి టైపింగ్ స్పీడ్ సంబంధించి స్కిల్స్ అనేది మీకు ఉండాలని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలని చూసుకుంటే కనుక మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలండి. మ్యాక్సిమం వచ్చేసి జనరల్ క్యాండిడేట్ వారు అయితే 30 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ వారైతే 35 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 33 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వారైతే 40 years వరకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పించారు. మీరు చూడవచ్చు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేది ఉంటుందంట. అయితే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదండి. మనకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు సిలబస్ అవన్నీ కూడా వెబ్సైట్ నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ కాలేజ్ అయినటువంటి
ఈ యొక్క బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి అధికారికంగా రిలీజ్ అయిన పర్మనెంట్ జూనియర్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ తీసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.